ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎలాంటి వాడో రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులందరికీ తెలుసని, కానీ ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ములకు 10 మందికి జనసైనికులకు మాత్రం తెలియడం లేదన్నారు. జూన్ 4వ తేదీన చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరూ రాష్ట్రంలో ఉండరన్నారు. అందితే జుట్టు లేదంటే కాలు పట్టుకునే రకం చంద్రబాబు అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవనని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ కాలు పట్టుకున్నాడని ఆరోపించారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడిన చంద్రబాబు ఇవాళ అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి మరోసారి పొత్తు పెట్టుకున్నాడని దెప్పిపొడిచారు. ఇటు వాలంటీర్ల విషయంపై స్పందించిన నాని వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడని, చంద్రబాబు యూటర్న్ మాటలు నమ్మొద్దన్నారు. వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం తమకు లేదన్న నాని, చదువుకున్న యువతరానికి ఏది మంచో ఏది చెడో తెలుసన్నారు. అదే వాళ్ళు ప్రజలకు చెబుతారన్నారు నాని. 5 ఏళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు పవన్ నోటికొచ్చినట్టు అవమానకరంగా మాట్లాడారని, తీరా ఎన్నికల వేళ యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామన్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలు ఇస్తారన్నారు.